I'm comforting or challenging or confronting, my goal is the same. చూడండి, నేను వాళ్ళని బలపరిచిన, ప్రోత్సహించిన, కఠినమైనటువంటి సవాళ్ళ నుంచి ఎదుర్కోవడం నేర్పించినా సరే వాళ్ళు, నా బిడ్డలు అలాగే ఉంటూ ఉన్నారు. Every word has one purpose. ప్రతి మాట వాళ్ళతో మాట్లాడే మాటకు ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం ఉంటుంది. To encourage growth and maturity. అది దేనికోసం అంటే ఆ ప్రతి మాట వాళ్ళని అభివృద్ధి పథంలో నడపడానికి, బలపరచడానికి, ప్రోత్సహించడం కొరకు మాత్రమే మాట్లాడతాను. And so when you invest in someone's life, అందుచేత ఎవరి జీవితంలోనైనా సరే నువ్వు వెచ్చించదలుచుకుంటే you have to start by understanding them. అది వాళ్ళని అర్థం చేసుకోవటం దగ్గర మొదలు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి పాయింట్. మొదట అవతల వ్యక్తి ఏం చేయాలంటే నువ్వు అర్థం చేసుకోవాలి. Bearing their burdens. వాళ్ళ భారాల్ని భరించటానికి నువ్వు సిద్ధపడాలి. రాసుకుంటారా? అన్నీ తెలుసుగా, రాసుకోబాక నేనండి. And approaching them with empathy. వాళ్ళని సానుభూతితో దగ్గర అవ్వాలి. 3 పాయింట్స్. దేనికి 3? నువ్వెవరినైనా ప్రోత్సహించాలనుకుంటే మొదట వాళ్ళని అర్థం చేసుకోవాలి. రెండోది, you have to start by understanding them, bearing their burdens. రెండోది, వాళ్ళ భారాల్ని భరించడానికి సిద్ధపడాలి. సోదరులారా బాగా ఆలోచించాలి. సాధారణంగా మనం దాన్ని ఇష్టపడం. నాకేం అవసరం నీ భారం భరించాల్సిన అవసరం, ఎవరి దోళ్ళే మోసుకోవాలి అంటాం లేదా? ఎవరి దోళ్ళే మోసుకుని పోతే ఆయన రావడం దేనికి? అర్థమైందా?